96 అనేది 4 తక్కువ, 97 అనేది 3 తక్కువ. ఎందుకు ఎలా వేసుకున్నాను? ఈ రెండు 100 బేస్కి దగ్గర, ఈ రెండు 100 బేస్కి దగ్గర. 96 మైనస్ 3 ఎంత? 93. క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడు సేమ్ ఉండాలి. 96 మైనస్ 3 ఈజ్ 93. 97 మైనస్ 4 ఆల్సో 93. క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడు సేమ్ ఉండాలి. ఆ వచ్చిన ఆన్సర్ ని రాసుకోండి. ఇంటూ ఏ బేస్ వేసుకున్నాను? 10 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3s are 12. ఆన్సర్ ఈజ్ 9312. చాలా బెటర్ గా, చాలా ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుంది. 96 అనేది 100కి 4 తక్కువ, 97 అనేది 100కి 3 తక్కువ. క్రాస్ అడిషన్ 96 మైనస్ 3 93, 97 మైనస్ 4 93. క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడూ సేమ్ ఉండాలి. ఆ క్రాస్ అడిషన్ రిజల్ట్ వేసుకున్నాను. 93 ఇంటూ ఏ బేస్కి వచ్చింది? 100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 12. ఆన్సర్ ఈజ్ 9312. ఆన్సర్ ఈజ్ 9312. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి మనం వేసుకుంది? 49 ఇంటూ 52, 49 ఇంటూ 52. ఈ రెండు 50కి దగ్గర. 49 అనేది 50కి 1 తక్కువ, 52 అనేది 50కి 2 ఎక్కువ. 49 ప్లస్ 2 41, 51. 52 మైనస్ 1 51. క్రాస్ అడిషన్ రిజల్ట్ సేమ్ ఉండాలి. ఏ బేస్కిది? ఇంటూ 50 మైనస్ 2. సో దిస్ విల్ బికమ్ 2550 minus 2, 2548. 2548. 2548. Are you all with me? 2548. ఇక్కడ మీకు 51 ఇంటూ 50, 51 ఇంటూ 50 మైనస్ 2, 2550. 2550 మైనస్ 2. Are you all with me? Right? So 2548, 2548. ఇక్కడ కూడా చూడండి సార్, ఇక్కడ కూడా మీకు తెలిస్తే చాలా ఈజీ సార్. తెలిస్తేనే ఇది కొంచెము చాలా ఈజీ. 49 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది, 7 తోటి డివైడ్ అవుతుంది, 7 తోటి డివైడ్ అవుతుంది. 52 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది, 13 తోటి డివైడ్ అవుతుంది. 49 7 తో డివైడ్ అవుతుంది, 52 13 తో డివైడ్ అవుతుంది. 7 తో డివైడ్ అవుతుందా చూద్దాం. 7 3ల 21, 44, 7 6ల 42, 42, 28, 7 4ల 28 డివైడ్ అవుతుంది. సార్ ఇలా కాకుండా ఇంకేమన్నా షార్ట్ పద్ధతి ఉన్నదా? 7 13కి 49 7తో డివైడ్ అవుతుంది, 52 13తో డివైడ్ అవుతుంది. నేను ఒక మొత్తం నంబర్ని 7 13తో కాకుండా ఇంకా షార్ట్ గా చెయ్యొచ్చు. ఒక 5 నిమిషాలు ఈ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి సార్. డివిజిబిలిటీ రూల్ ఫర్ ఈ స్లైడ్ లెవెల్ 3 స్లైడ్ చాలా జాగ్రత్తగా వినండి. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 11 13 77 91 143 1001. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 11 13 7 11 13 77 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 7 11ల 77. 91 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 7 13ల 91. 143 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 11 13ల 143. 1001 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 7 into 11 into 13. 7 into 11 into 13. చాలా జాగ్రత్తగా వినండి. సెషన్ నంబర్ 6 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు కొంచెము కన్ఫ్యూజ్ అవుతారు. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 11 13 77 91 143 1001. ఒక నంబర్ తీసుకుంటున్నా 10 పవర్ 3. ఆ నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తాను, ఏమొస్తుందో రిమైండర్ చూస్తా. రిమైండర్ 1. ఆర్ అంటే రిమైండర్, 10
10 క్యూబ్ ని 7 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 7 ఒకట్ల 7 ఎంత మిగిలింది? 3 మిగిలింది. 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ ఎంత? 27 డివైడెడ్ బై 7. 27ని 7 తోటి డివైడ్ చేస్తే 7 4 28. నాకు వచ్చే రిమైండర్ ఎంత? నెగటివ్ రిమైండర్ ఎంత? -1. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి సార్. 7 ఒకట్ల 7 మిగిలింది 3 క్యూబ్ ఈజ్ 27. 7 4 28. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. అదే నేను 11తో చేస్తున్నాను. రిమైండర్ 10 క్యూబ్ డివైడెడ్ బై 11. 10 క్యూబ్ డివైడెడ్ బై 11. 11 ఒకట్ల 11. 10 అనేది 1 తక్కువ అంటే -1. -1 హోల్ క్యూబ్ ఎంత? -1. -1 హోల్ క్యూబ్ ఎంత? -1. అదే నేను 13తో చేస్తున్నాను. 10 క్యూబ్ డివైడెడ్ బై 13. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్ లో కూడా, లోకల్ టెక్స్ట్ బుక్ లో అయితే దొరకదు. 10 క్యూబ్ డివైడెడ్ బై 13. 13 ఒకట్ల 13. ఎంత నెగటివ్ రిమైండర్? -3. -3ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? -27 డివైడెడ్ బై 13. 13 2 26. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఈ స్టెప్ అందరికి అర్థమైందా? ఈ స్టెప్ అందరికీ అర్థమైందా? లేకుంటే అనవసరంగా మీరు లాంగ్ మెథడ్స్ తీసుకుంటారు. 10 క్యూబ్ డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7. 3 క్యూబ్. 3 క్యూబ్ ఈజ్ 27. 7 4 28. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఇక్కడ కూడా -1. ఇక్కడ కూడా -1. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డౌట్ అడగండి సార్. ఫస్ట్ క్వశ్చన్, రిమైండర్ 123 డివైడెడ్ బై 7. రిమైండర్ 123 డివైడెడ్ బై 7. 123 డివైడెడ్ బై 7. రైట్. చాలా మందికి ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్ లేదని చెప్తారు టీచర్లు. రైట్. ప్రతి ప్రైమ్ నంబర్ కి కూడా డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? 123 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 123 డివైడెడ్ బై 7. 123 డివైడెడ్ బై 7. 123 ఇంటూ 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే 3 సున్నాలు ప్లస్ 123 డివైడెడ్ బై 7. నవ్వు ఇక్కడ చూడండి సార్, 10 క్యూబ్ డివైడెడ్ బై 7 ఎంత వచ్చింది? 10 క్యూబ్ డివైడెడ్ బై 7 ఎంత వచ్చింది? -1. -123 ప్లస్ 123. ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. సపోజ్ గా సెకండ్ క్వశ్చన్, 542 డివైడెడ్ బై 13. 542 డివైడెడ్ బై 13. ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? ఇది 542 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 542 డివైడెడ్ బై 13. 10 క్యూబ్ డివైడెడ్ బై 13 ఎంత? -1. -542 ప్లస్ 542. 0. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి.